ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः। 24వ శ్లోకం। तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपः क्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनाम्। ఆ కారణం చేత వేదముల గురించి బాగా తెలుసుకున్నవారు శాస్త్రములలో చెప్పబడిన యజ్ఞాలు, దానాలు, తపస్సులు మొదలగు క్రియలను ప్రారంభించేటప్పుడు ఓం అనే అక్షరంతోనే మొదలు పెడతారు. పై శ్లోకంలో చెప్పిన కారణాల వలన వేదాల యందు విశ్వాసం కలవారు, వేదాలను బాగా తెలిసినవారు, అధ్యయనం చేసినవారు, వేదముల యొక్క నిజమైన అర్థం ఎరిగినవారు, శాస్త్రములను పురాణములను బాగా చదివి అర్థం చేసుకున్నవారు యజ్ఞములు, దానములు, తపస్సులు చేసేటప్పుడు మొట్టమొదట ఓంకారమును ఉచ్చరిస్తుంటారు. పూర్తి అయిన తరువాత ఓం తత్సత్ అనే మంత్రంతో ముగిస్తారు. ఓంకారంతో మొదలుపెట్టి ఓం తత్సత్తో ముగిస్తే ఆ క్రియ పరమ పవిత్రం అవుతుంది, ఫలవంతం అవుతుంది. ఎందుకంటే ఆ మంత్రమును అర్థం చేసుకుంటూ జపించటం వలన ఇది అంతా పరమాత్మమయం, నాది ఏదీ లేదు అనే భావన ప్రతి వాళ్ళలో కలుగుతుంది. సాధారణంగా ఈ రోజుల్లో అక్షరాభ్యాసం అంటే ఏబిసిడి అనే అక్షరాలతో మొదలు పెడుతున్నారు. కానీ కొంతమంది ఓం నమఃశివాయ, సిద్ధం నమః అనే అక్షరాలతో మొదలు పెట్టాలి. అంటే పసిపిల్లవాడికి ఓం అనే అక్షరాన్ని పసితనంలోనే పరిచయం చేస్తున్నారు. ప్రతి వ్యక్తి తన చదువును ఓం అనే అక్షరంతో మొదలు పెడుతున్నారు. 25వ శ్లోకం। తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపః క్రియాః దానక్రియాచ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః। ఈ తత్ అనే అక్షరమును పలుకుతూ మోక్షమును పొందాలనుకునే సాధకులు యజ్ఞములను, తపస్సును, దానములను మొదలగు క్రియలను ఎటువంటి ప్రతిఫలాక్ష లేకుండా చేస్తున్నారు. ఓంకారం తరువాత వచ్చే పదం తత్ అంటే అది ఆ పరబ్రహ్మతత్వం. ఈ పదం ఉచ్చరించినందువలన మానవులు ఎల్లప్పుడూ ఆ పరబ్రహ్మ ఉనికిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మయే అందరిలోనూ ఆత్మతత్వంగా వెలుగుతున్నాడు, ఆ చైతన్యమే ఈ లోకమును నడిపిస్తూ ఉంది అనే తత్వాన్ని తెలుసుకొని మనది అంటూ ఏదీ లేదు, అంతా పరమాత్మయే, పరమాత్మ స్వరూపమే అనే తత్వాన్ని తెలుసుకుంటాడు. అటువంటి వాడికి ముముక్షువు అంటారు. ఆ ముముక్షువులు ఏ యజ్ఞం చేసినా, యాగం చేసినా, క్రతువు వ్రతం చేసినా, దాన ధర్మాలు చేసినా అవి తాను చేస్తున్నాను అనే అహంకరించక దాని ఫలము కొరకు పాకులాడకుండా ఆ ఫలాలను పరమాత్మకు అర్పిస్తారు. అంతా భగవద్దార్పణం చేస్తారు. అప్పుడు వారికి ఎటువంటి బంధనాలు ఉండవు. దీనికంతా మూలం తత్ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమును నిరంతరం మనసులో ధ్యానించటమే. కాబట్టి గీతలో పరమాత్మ కర్మలను వదలమని చెప్పలేదు. అన్ని రకములైన కర్మలను చేస్తూ కర్తృత్వ భావన లేకుండా చెయ్యాలి, ఏ ఫలితము కోరకుండా చెయ్యాలి. ఆ కర్మ ఫలితములను భగవంతునికి అర్పించాలి. అదే మోక్షమునకు మార్గము. 26వ శ్లోకం। సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే
ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. ఓ పార్థ, ఈ సత్ అనే పదము ఉన్నది అనే అర్థంలో సద్భావంలో సాధుభావంలో వాడబడుతూ ఉంది. అదే మాదిరి ప్రశస్తమైన కర్మలు అంటే సాత్విక కర్మలు, మంచి కర్మలు చేయటంలో ఈ సత్ అనే శబ్దం ఉపయోగింపబడుతూ ఉంది. కిందటి శ్లోకాల్లో ఓం అనే అక్షరం బ్రహ్మను సూచిస్తుంది. తత్ అనే పదం ఆ బ్రహ్మ అనే అర్థంలో వాడబడింది. ఆఖరు పదం సత్ అంటే అది సత్యము, నిత్యము, అవ్యయము. ఈ సత్ అనే పదము పరమాత్మ విశ్వ చైతన్యం. ఆ పరబ్రహ్మ అనేవాడు ఒకడున్నాడు అని మనకు రూఢిగా తెలియజేస్తూ ఉంది. ఆ సత్ అనే పదము మంచి భావనకు, సాధు భావనకు ప్రతీక. మంచి, సాధు అనే పదాలకు పర్యాయ పదముగా వాడబడుతూ ఉంది. ఉదాహరణకు సత్ ఆచారము, సదాచారము, సత్ప్రవర్తన. సత్ప్రవర్తన, సత్సాంగత్యము, సత్సంగము, సత్గుణము, సత్పురుషుడు. ఈ ప్రకారంగా ఈ సత్ అనే శబ్దము మంచిది అనే పదానికి, సాధు అనే పదానికి పర్యాయ పదంగా వాడబడుతూ ఉంది. అలాగే మంచి కర్మలను కూడా సత్కర్మ, సద్గోష్ఠి అని వాడుతూ ఉంటారు. హరే కృష్ణ.